హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిగతా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? చాలా మంచిగా ఉన్నాయి. మంచి మంచి వీడియోస్ కూడా పెడతాను. పిల్లల కోసం స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ పేలాలు పోపుకేసుకుంటున్నాను. నేను ఒక గిన్నె పెట్టుకొని మంచిగా ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకొని దాని తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని దాని తర్వాత ధనియాలు వేసాను. వేసి బాగా వేగాక కొంచెం వేగాలండి. వీటిని వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు 3 వేసేసాను. అవి కూడా బాగా వేగాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ మారాలన్నమాట, కొంచెం రెడ్గా ఉండాలి. అప్పుడు కొంచెం పసుపు వేయాలి. మంచిగా వేయించుకోవాలండి. మంచిగా వేయించుకుంటేనే బాగుంటాయి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. మంచిగా వేగాక ఒక స్పూన్ పసుపు వేసుకొని పసుపును కూడా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక జీలకర్ర ఎల్లిగడ్డ అంటాం కదా, జీలకర్ర ఎల్లిగడ్డ బాగా దంచేసి మంచిగా ఒక గుప్పెడు చేసుకొని దాన్ని నూనెలో వేసి వేయించుకోవాలండి. అది కూడా మంచి అరోమా వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. జీలకర్ర వెల్లుల్లి బాగుంటుంది జీలకర్ర వెల్లుల్లి వేస్తే. తర్వాత అటుకులు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. అటుకులు కూడా మంచిగా వేగాలి, లేదంటే మొత్తం మెత్తబడిపోతాయి. అటుకులని మంచిగా కలిపి పోపు అంతా కలిసేలాగా కలిపేసి, అటుకులు వేగాయని ఎలా తెలుస్తాయంటే కొంచెం పట్టుకొని అటుకులు వేయగానే మెత్తబడిపోతాయి. తర్వాత కొంచెం వేగాక ఇట్లా పురపురలాడుతూ ఉంటాయి. ఇట్లా పట్టుకొని చూస్తే విరిగిపోతాయండి. ఆ విరిగే టైంలోనే పేలాలు వేయాలి, లేదంటే మెత్తగా ఉండిపోతాయి అటుకులన్నీ. పేలాలు కూడా మెత్తబడిపోతాయి. అందుకని అటుకులను బాగా వేయించుకోవాలి. స్లిమ్లో చాలా చిన్న ఫ్లేమ్ పెట్టేసి మంచిగా వేయించుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. చిన్నగా పెడితే మంచిగా ఉంటుంది. చూడండి, నేను పట్టుకొని చూపిస్తున్నాను. ఇట్లా పట్టుకోగానే విరిగిపోవాలి అటుకులు. ఓన్లీ అటుకులు పోపుకి వేసుకున్నా ఇలాగే అండి. అటుకులు కూడా పోపుకి వేసి చూపిస్తాను నేను. పిల్లలకు చిన్న చిన్న స్నాక్స్ అనమాట, రాగానే తినడానికి కానీ, లేదంటే స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. హెల్తీ కూడా ఉంటాయండి. అందుకని ఇది నేను చేసి చూపిస్తున్నాను. ఇంకా 3 days టు గో, స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా. అంతే అండి. ఇంకా అది చూడండి, పట్టుకొని చూపించాను, విరిగాయి. అప్పుడు పేలాలు పోస్తున్నాను. మంచిగా వేగి పేలాలు కొంచెం కొంచెంగా పోసుకున్నాను. ఫస్ట్ ఒకసారి పోసుకొని బాగా కలిపేసుకొని పోపు అంతా పేలాలు పట్టేలాగా ఉంచి, ఒకటేసారి పోస్తే కలపడానికి కష్టమవుతుంది, కింద పడిపోతుంటాయి కదా. అందుకని కొంచెం ఒకసారి ఒక హాఫ్ పోసేసుకొని బాగా కలిపి పోపు అంతా కలిసేలాగా కలిపి మళ్ళీ కొంచెం వేసుకున్నాను. మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ కలిపాను. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని, ఒకవేళ కలపడం రాకపోతే గిన్నెని ఇలా బట్ట పట్టుకొని మంచిగా ఇట్లా ఎగిరేయాలండి. అంటే కింది నుంచి పైకి, పైనుంచి కిందికి అలా స్పూన్తో రాలేదు అని అనుకుంటే మంచిగా బట్ట పట్టుకొని పైకి ఎగిరేస్తూ ఉండాలి. చూడండి, సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ కూడా బాగా కలగాలండి, కలపాలి. అందుకని 1.5 స్పూన్ వేసాను. చూడండి, కొంచెం షుగర్ వేసాను, టేస్ట్ బాగుంటుంది అందుకనే వేసాను. మేము షుగర్ వేస్తాము, ఇష్టం వేస్తే వేయచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. అలా బట్ట పట్టుకొని కలిపితే కింది అన్నీ పైకి వస్తాయి. పేలాలు వేడెక్కేంత వరకు ఉంచి తర్వాత తీసేయాలి. వేడెక్కేంత వరకు ఉంచాలన్నమాట. లోపల నుంచి మంచిగా అన్ని పేలాలు వేడెక్కాలి, కరకరలాడాలి. ఆ పేలాలు కూడా ఒత్తి చూస్తే కరక్మంటాయి. అప్పుడు దించేసి ఇంకా పుట్నాల పప్పు వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఎంతో టేస్టీగా ఉండే పేలాలు. మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.